హాయ్ ఫ్రెండ్స్, తాహిర్ రాజ్ భాషిన్, శ్వేతా త్రిపాఠి, ఆంచల్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కాళీ కాళీ ఆంఖే ఫస్ట్ సీజన్ చాలా సూపర్ హిట్. తెలుగు, తమిళ, కన్నడ భాషలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ సెకండ్ సీజన్ వచ్చింది. ఇది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సీజన్ ముగింపులో విక్రాంత్ తన భార్య పూర్వ అవస్థని చంపేద్దాం అనుకుంటాడు. దానికోసం ఒక అతనికి సుపారీ ఇస్తాడు. అక్కడతో ఫస్ట్ సీజన్ ముగుస్తుంది. సెకండ్ సీజన్ లో పూర్వాని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఆమె తండ్రి అఖిరాజ్ అవస్థి దగ్గర నుంచి 100 కోట్లు డిమాండ్ చేస్తారు. విక్రాంత్ మోసపోతాడు. భార్యను చంపమని చెప్తే వాళ్ళు కిడ్నాపర్స్ డబ్బు డిమాండ్ చేస్తారు. ఒకవైపు అతను దొరికిపోతాడని, భార్య ఎక్కడ బతుకుతుందో అని భయపడుతూ ఉంటాడు విక్రాంత్. మరోవైపు అఖిరాజ్ తన ఆర్మీని దింపుతాడు. పూర్వాన్ని ప్రేమించిన వ్యక్తి కూడా లండన్ నుంచి వస్తాడు. ఇంకొక వైపు విక్రాంత్ లవర్ శిఖ వేరొక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటుంది. ఎలాగైనా సరే శిఖాని తీసుకొని పారిపోవడం కోసం విక్రాంత్ భార్య పూర్వ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, పూర్వ తిరిగి తన స్థానానికి వచ్చిందా లేదా, అఖిరాజ్ బతికాడా లేదా అన్నది 6 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి 6వ ఎపిసోడ్ లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతంగా సాగుతుంది వెబ్ సిరీస్. తెలుగులో డబ్ చేసి చక్కగా వదిలారు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కెమెరా వర్క్ హై స్టాండర్డ్స్ లో ఉంటది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వెబ్ సిరీస్ ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. ఇక పూర్వ పాత్రలో ఆంచల్ సింగ్ ఫస్ట్ సీజన్ లో ఒక రేంజ్ ఊపి నీలాంబరి రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సీజన్ లో ఫస్ట్ 4 పార్ట్లో ఆమె నటించడానికి పెద్దగా స్కోప్ లేదు, కానీ ఆమె చుట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. 4వ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి రెచ్చిపోతుంది. పూర్వ పాత్ర అదిరిపోతుంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ చివరి వరకు ఒక హైకి తీసుకెళ్లి ఎమోషన్లో వదిలేస్తాడు దర్శకుడు. విక్రాంత్ పాత్రలో తాహిర్ రాజ్ భాషిన్ కుమ్మేశాడని చెప్పొచ్చు. ఒకవైపు తన ముసుగుని దాచుకుంటూ, ఒకవైపు నటిస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శిఖ పాత్ర అటు ఇటు కాకుండా ఇటు మొగుడికి అటు ప్రియుడికి మధ్యలో ఇరుక్కుపోయి ఒక హత్య కేసులో ఇరుక్కుపోతుంది. అఖిరాజ్ పాత్రలో కూతురుకు దూరమై, కొడుక్కు దూరమై బాధపడే తండ్రి పాత్రలో సౌరభ్ శుక్లా అద్భుతంగా చేశాడు. ఈ సిరీస్ కి అతను స్క్రిప్ట్ రైటర్ కూడా కావడం విశేషం. అలాగే కిడ్నాపర్ పాత్ర, ధర్మేష్ పాత్ర అన్ని కూడా సూపర్ గా అనిపిస్తాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టవు. హీరో ఫ్రెండ్ గోల్డెన్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. లండన్ నుంచి వచ్చిన పూర్వ లవర్ పాత్ర కూడా అదిరిపోతుంది. అతను చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచేలా చేస్తాయి. సిద్ధార్థ్ సేన్ గుప్తా, రోహిత్ జుగరాజ్, వరుణ్ బడోలా, అంకిత మైతి అద్భుతమైన దర్శకత్వం చేశారు ఈ వెబ్ సిరీస్ కి. స్క్రీన్ ప్లే అయితే టాప్. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా సెకండ్ సీజన్ ని వదిలిపెట్టలేరు. అలాగే ఈ సెకండ్ సీజనే మీకు ముందు తెలిస్తే ముందుగా వెళ్ళి ఫస్ట్ సీజన్ చూడండి. అందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో క్రైమ్ ఉంటుంది. క్రైమ్ చుట్టూ ప్రేమ కథలన్నీ జరుగుతూ ఉంటాయి. అద్భుతంగా తీసిన ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?